సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతారు, కానీ ఫార్మాట్లో ఇవ్వరని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సొమ్మొకరిది సోకు మరొకరిది అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని విమర్శించారు. ఫుడ్ సేఫ్టీ స్కీమ్ కింద కేంద్రం ఉచితంగా రేషన్ ఇస్తున్నా రేషన్ కార్డు మాత్రం రేవంత్ ఉత్తమ్ ఫోటోలతో ఇస్తున్నారని మండిపడ్డారు. ధరణి తప్పులను సరిచేయకుండా భూములు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఈటెల. ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రతి నెలకు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, మేము కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతున్నాం. కానీ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నీ మేమే చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇందిరామ్మ స్కీమ్లు అని పేరు పెడుతున్నాడు. దాంట్లో ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తూ ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? నా భూమినే నేను వాళ్ళ ఆఫీస్కి పోయి ఇది నా భూమి అని చెప్పి ప్రూవ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చి ఇవాళ బ్రోకర్లంతా కూడా మొత్తం రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, బ్రోకర్లు కలిసి ప్రజలు 100 కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు.